దయచేసి తలలు వంచండి. జీవం కలిగిన మా తండ్రి, మా దేవ, మీ పాదములకు స్తోత్రం. నీ మహాప్రేమను బట్టి, దయని బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులకు ఉంచి నీ పాద సన్నిధిలో దీనంగా ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చావు. మా ఆయుష్ పొడిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, దీనుడిని పూర్తిగా మరుగు చేసి మీ వాక్యం ద్వారా బిడ్డలతో చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యానికి మనం వెళ్ళే ముందు మీరందరూ బహు జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను మీకు చెప్తున్నా, దేవుడు కనుక మిమ్మల్ని ముట్టితే మీ రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, అన్నీ పోతాయి. నేను అనుభవించి చెప్తున్నా. కాబట్టి క్రీస్తు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంటుంది. దేవుని వాక్యం ఇది మీకు దొరికినప్పుడు దాన్ని మీ హృదయంలో దాచుకొని రాసుకొని కష్టకాలంలో యూజ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి. ఈ మధ్యలో టీవీలో ఎవరెవరో ఏదో రకంగా విమర్శలు చేస్తుండ్రు. ఒకటి, దేవుడిని ఎందుకు నమ్మాలి అనేది ఒక వ్యక్తి మరి లైవ్లో పెట్టిండు. ఎందుకు నమ్మాలో నేను చెప్తా, బైబిల్ ఇచ్చిన వారు తెలిసి చూడండి. అలా నేను చెప్పే అంశం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని ఒక మనిషి నేను ₹1,00,00,000 ఇస్తా, ఎందుకు నమ్మాలో చెప్పని చెప్పి లైవ్లో చెప్తుండు. మనం వాదోపవాదాలు కాదు కానీ దేవుని లేఖనాలు తెలుసుకోవాలి. ఎందుకు నమ్మాలో, మరి ఎందుకు ప్రజలు నమ్మిండ్రు అప్పుడు, ఇప్పుడు ఎందుకు నమ్మొద్దో మీరు గమనించాలి. బైబిల్ ఇస్తున్న వారు దయచేసి తీసుకోండి. బైబిల్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా లేఖనాలు మరి గమనించాల్సిందని నేను తెలియజేస్తున్నా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9లో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపువాడను, నమ్మదగిన దేవుడననియు, తనను ద్వేషించు వారిలో ప్రతి. చూడండి, దేవుడు ఏమంటాడు? నేను నమ్మదగిన దేవుడను, నా ఆజ్ఞలు గైకొనాలని దేవుడు చెప్తాను. అందుకే మనం దేవుని నమ్మాలి, ఆయన ఆజ్ఞలు. ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఏవైతే వాళ్ళు ఆజ్ఞలు జారీ చేస్తారో వాటి ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సిందే. రాజ్యాంగం ప్రకారంగా మనం నడవవలసిందే. దేవుడు కూడా సర్వ మానవాళికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు. తప్పు చేయొద్దన్నాడు, తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు. చక్కటి ఆజ్ఞలు ఇచ్చి దేవుడు మరి అప్పుడు ఇశ్రాయేలులకు మోషే ద్వారా ప్రకటించిండు. మనం తప్పు చేయకుండా యథార్థంగా ఉండి దేవుని నమ్మాలని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుని నమ్మాలి. ఎందుకు నమ్మాలనుకుంటున్నావు? నీ ఇష్టానుసారంగా నాకు తోచినట్లు మాట్లాడితే కాదు. బైబిల్ అనేది ఖచ్చితంగా వ్రాయబడ్డది. అక్కడ దేవుని ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు మనం పాటించాలి. అట్లా పాటించి దేవుని నమ్మాలి అని మోషే చెప్పిండు. ఇంకొకటి కూడా బైబిల్ ఇచ్చిన వారు దయచేసి చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడే స్వయంగా చెప్తుండు, నా ఆజ్ఞలు, కట్టడలు పాటించి నన్ను నమ్మాలి. నమ్మితే నేను వారి వంశాన్ని, వారి 1000 తరాల వరకు నేను దీవిస్తా అన్నాడు. అలా దేవుని వాక్యం మీద లేక జనాలు ఏం నమ్ముకుంటుందో తెలుసా? తమ ఆస్తిని, తమ పంట పొలాలను, తమ ఉద్యోగాలను, వాటిని నమ్ముతాను. ఇవి ఎంతకాలం ఉంటాయి? 60 ఏళ్ళ వరకు ఇక్కడ వదిలిపెట్టిపోవాలి. బైబిల్లో వ్రాయబడ్డది. ఎంత ఘనత వహించిన వ్యక్తి అయినా ఆ ఘనత చచ్చిపోయినప్పుడు వస్తుందా? ఎంత మంచోడైనా చచ్చిపోయిన అంటే 24 అవర్స్లో తీసి ఎత్తి పడేయండి అంటారు. ఉంచుతారు 1 నెల 2 నెలలు. చూడండి, ఈ నరమాత్రులమైన మనం మహోన్నతుడైన దేవుని వాక్యం చెప్పినట్లు వినగా, గ్రహించగా మళ్ళీ ఎదురు తిరుగుతూ ఎందుకు నమ్మాలని వాదిస్తున్నాం. వాదోపవాదాలు కాదు, దేవుణ్ణి తలొగ్గి నమ్మాలి. ఇంకా నేను మీకు కూడా
దావీదు ఏమంటాడు ఒకసారి దయచేసి చూడండి. 19వ కీర్తన 7లో దావీదు ఏమంటాడు చూడండి. బైబిల్ చదివితే చెప్తే ఎందుకు నమ్మాలి? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. చూడండి, దేవుని వాక్యము యథార్థమైంది, ఇది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. చూడండి, నీవు చాలా మందికి ఏ గుండెను తడివి చూచినా ఏదో ఒక భయం, ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత, ఆస్తుండని అంతస్తుండని, కానీ భయమే ఉంటుంది. కానీ దేవుని వాక్యమును నమ్మితే ఆ వాక్యం ఏం చేస్తుంది? ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. డాక్టర్లు బ్రతకదన్న నో ప్రాబ్లం. ఎందుకు చెప్పనా? దావీదు ఒక మాట అంటాడు, నాకు కలిగిన ఎముకలలో ఒకటి కూడా దేవా నీకు మరగై ఉండలేదు. కళ్ళు ఒక కన్ను తీసేస్తే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టగలడా? ఇలాంటి చూపు వస్తుందా? అందుకే నేను చెప్తున్నా, దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించి రూపించి తల అన్ని అవయవాలన్నీ పెట్టి భూమి మీద పంపిస్తే దేవుడు లేడని నమ్మలేకపోతున్నాం. నువ్వు నమ్మకపోతే నీకు అవిశ్వాసం రావచ్చు. మనం అలా కాదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆ వచనం మళ్ళీ చదువమ్మా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది. అయ్యా, ఎవరు నమ్మినా నమ్మకమైన బైబిల్ యథార్థమైంది, దాన్ని నమ్మాలి. ఇంకా ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. టాబ్లెట్లు వేసుకుంటే కొంతకాలం ఉండొచ్చు, కానీ దేవునిలో నువ్వు ఉంటే నీ ప్రాణం ఎల్లప్పుడూ యాక్టివ్గా తెప్పరిల్ల చేసినట్టు ఉంటుంది. వాడిపోయే చెట్టుకు నీళ్లు కట్టినామనుకో ఎంత నిగనిగా ఉంటుంది. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నేనుంటా. దేవుని వాక్యం నీలో ఉంటే తెప్పరిల్ల చేసి యాక్టివ్గా ఉంటాం. నేను మీకు అందరు చెప్తున్నా, దేవుని వాక్యంతో నింపబడండి. వాడు ఎవడు ఏం చేసినా, ఏ దురాత్మలు మనం వెంటాడిన భయం లేదు. దేవుని వాక్యము మనలో తెప్పరిల్ల చేస్తుంది. అందుకే వాక్యాన్ని మనము నమ్మాలి. వింటున్నా? వాక్యాన్ని నమ్మాలి, దేవుని నమ్మాలి, ఇంకా ఆయన శాసనాలు కూడా మనం నమ్మాలి. 119వ కీర్తన 86వ వచనంలో దావీదు మరొక మాట అంటాడు చూడండి. ఎందుకు నమ్మాలో మనకు దావీదు క్లియర్గా చెప్తాను. 119వ కీర్తన 86వ వచనం. ఈ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. దేవుడు మన మానవ జాతి కొరకు సర్వలోకానికి ఆజ్ఞలు మంచిగా పెట్టిండు. ఏదో తప్పుడు ఆజ్ఞలు పెట్టి మనందరినీ భ్రమ పెట్టలేదు. ఈ ఆజ్ఞలన్నీ మంచి అని దావీదు క్లియర్గా చెప్తాడు. అసలు ఆజ్ఞలు పాటిస్తున్నామా? పాటిస్తలేము. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు పాటించి వాక్యానుసారంగా దేవుని మనం నమ్మాలి. ఈ ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవే. ఒక్క ఆజ్ఞ కూడా మన జీవితాన్ని పాడు చేసేది లేదు. వింటున్నా? అందుకే ఈ ఆజ్ఞలన్నీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. ఈ హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఈ ఆజ్ఞలన్నీ మంచి అని నమ్మదగినవని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రభుని నమ్మాలి. ఇంత మంచి ఆజ్ఞలు ఏ మానవుడు ఇచ్చిండు? ఇంత మంచి ఆజ్ఞలు ఏ గ్రంథంలో ఉన్నాయి? అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఆయన శాసనములు నమ్మదగినవి, ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి. 1 తిమోతిలో రాసిన పత్రిక మీరు చూడండి. కొత్త నిబంధనలో 1 తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 15లో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెననియు వాక్యము నమ్మదగినదనియు. చూడండి, నువ్వు నమ్మకపోతే వాక్యాన్ని కొంతమంది నమ్మరు. వాక్యము నమ్మదగినది. ఎందుకు? పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చిండు. ఈ వాక్యము నమ్మదగినది, అందుకే నమ్మాలి మనం. ఎవరు మీలో పాపం లేని వాడు ఒక్కటి రాయమంటే వేసిండా? అయ్యా, ఈ స్త్రీ పాపం చేసేటప్పుడు మేము దొరికించుకొని మీ దగ్గరకు తెచ్చినాం, ఏం చెప్తావో చెప్పన్నప్పుడు పాపం లేని వాడు ఎవడు రాయి వేయండి ఆమె మీద అన్నప్పుడు వేసిందా? వేయలే.
అందుకే ఆ వాక్యం మరొకసారి చదువు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? నువ్వు పాపివి, నిన్ను రక్షించడానికి వచ్చిండు కాబట్టి దేవుని నమ్మాలి. ఇప్పుడు అర్థమైందా? ఏ దేవుడు కూడా నీ కొరకు రాలే, ఏ దేవుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టలే, నిన్ను రక్షించడానికి వచ్చిండు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి ఈ వాక్యము నమ్మదగింది. చూడండి, పాపంలో ఉన్న మనంలా, రోగంలో ఉన్న మనంలా, బాధలో ఉన్న మనంలా, దుఃఖంలో ఉన్న మనంలా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. అందుకే యేసు ప్రభుని నమ్మాలి. జీసస్ ఫర్ ఆల్, యేసు ప్రభు అందరికీ దేవుడు అనే వాక్యానుసారంగా నేను మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వాక్యము నమ్మదగినది. ప్రియులారా, లోకం వైపు చూడకు. నువ్వు నీ బంధువులను నమ్ముకున్నావు అనుకో, స్నేహితులను నమ్ముకున్నావు అనుకో, వాళ్ళు నట్టేట ముంచిపోయే రోజు ఉంటుంది. దేవునితో స్నేహం, దేవునితో ఉన్న నమ్మకం మనకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఈ వాక్యము నమ్మదగింది. ఎందుకు? యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? పాపులను రక్షించడానికి. ఎవరైతే నాలో పాపం లేదనుకునే మానవుడు ఉన్నాడు ఆ భూమి మీద? దావీదే ఒప్పుకుంటాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. దేవా, హిమము కంటే తెల్లగా ఉండునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలో ఇప్పుడు మీకు అర్థమైంది. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిండు. ఆయన నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చిండు. నువ్వు పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, ఆదరించడానికి వచ్చిండు. అందుకే యేసు ప్రభును నమ్మాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దేవుడు నమ్మదగిన వాడని ప్రతి దైవజనుడు, ప్రతి లేఖనం చదివితే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16లో కూడా చక్కగా వ్రాయబడ్డది. ఎందుకు నమ్మాలో ఆ దైవజనుడు చెప్తూనే ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. చూడండి, నువ్వు దేవుని నమ్మితే నీకు ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. నీ యొక్క వ్యవసాయం దీవింపబడుతుంది, నీ ఉద్యోగం దీవింపబడుతుంది, చక్కటి ఆరోగ్యంగా ఉంటావు. ఆ దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు, బొమ్మల వైపు చూసి పోకండి. ఇవాళ మీకు అర్థమవుతుందా? ఆ యెషయా భక్తుడు ఆ రోజుల్లోనే ఎట్లా చెప్తాడు? మళ్ళీ చదవమ్మా వచనం. దేశంలో ఒక్క ఊరు కొరకు చెప్తలేడు ఆయన, దేశంలో, ప్రపంచంలో అందరికి చెప్తాడు. ఏమని? చూడండి, మీకు మంచి ఆశీర్వాదము, మంచి దీవెనలు, మంచి స్వస్థతలు మీకు ఇచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నమ్మాలి. ఇచ్చే దేవుని, స్వస్థతలను ఇచ్చే దేవుని, ఆశీర్వదించే దేవుని విడిచి వేరే కొన్ని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయని కూడా మరొక చోట రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుని నమ్మాలి, నువ్వు బాగుపడాలంటే దేవుని నమ్మాలి. నువ్వు ప్రతి దాంట్లో నమ్మకంగా దేవుని నుండి ఆశీర్వదింపబడతావు. అందుకే మనం దేవుని వాక్యాన్ని, ఆయన శాసనములు, ఆజ్ఞలు, వాక్యము నమ్మాలి. అందుకే నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒక డ్రైవర్, మనం ఒక బస్సులో పోతున్నాం అనుకో, మనకు నమ్మకం ఉంటుంది డ్రైవర్ ఎక్కడికైనా నేను చేరవలసిన స్థలానికి క్షేమంగా నడిపించుకుంటూ పోతాడని. ముందు ఏమి వచ్చినా ఓవర్టేక్ చేసుకుంటా పక్క పొంటి యాక్సిడెంట్ కాకుండా మన గమ్యస్థానికి చేస్తాడు. ఈ జీవితంలో నువ్వు దేవునితో నమ్మదగిన దేవుని నువ్వు నమ్ముకో, ఆయన నీ జీవితాంతం క్షేమంగా నడిపిస్తాడు. గాఢంధకారములో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. ఎందుకు తెలుసా? నమ్మదగిన దేవుని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి. అందుకే దేవుని నమ్ముకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఆయన వాక్యము ఖచ్చితమైంది, ఆయన శాసనములు ఖచ్చితమైంది. దేవుడు, అందుకే మనం నమ్ముకోవాలి. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయం 23లో
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23లో ఏం రాయబడిందో చూడండి. తీసుకోవాలి. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిండు. ఏమని చేసిండు తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. జీవితంలో హాయిగా తిని ఏ తెగులు ఏ బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎంత సంతోషం. అందరికీ దేవుడు ఇచ్చిండు, వాగ్దానం చేసిండు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. అవును, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఆయన వాగ్దానం చేసిండు. అక్కడ రాసి పెట్టాను కూడా చూడండి, గోడ పైన. ప్రయాసపడి నేను ఇప్పుడు చెప్తా, ఎవరికి బాధ, ఎవరికి వేదన, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత అంటే దేవుని మర్చిన వారికే. యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం. వింటున్నా? అవును, నోటి మాట బంద్ అవుతుంది. యేసు ప్రభు లేడా? రోగం వస్తుంది, ప్రభు లేడా? నమ్మదగిన దేవుడు. ఒక డ్రైవర్ని మన గమ్యస్థానానికి చక్కగా చేస్తే యేసు ప్రభు మాటిస్తే దయ్యాలు పోయినాయి. యేసు ప్రభు ఇట్లా సెలవిస్తే నీళ్ళ ద్రాక్షరసంగా అయిపోయినాయి. నీ జీవితం రమ్యంగా, మధురంగా, అద్భుతంగా దేవుడు దీవించాలని నువ్వు కోరుకుంటే దేవుని నువ్వు నమ్మాలి. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మిక మాత్రం ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించు. ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు అవన్నీ మీరు పాటించాలి. గుడికి రావడమే కాదు, దేవుని ఎందుకు నమ్మాలో ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిండు. ఎంతమందికి చేయలే? చూడండి, నేను మీకు షార్ట్గా చెప్తా. అబ్రాహాముకు వాగ్దానం చేసిండు. అబ్రాహాం ఏజ్ ఎంత? 99 సంవత్సరాలకు అబ్రాహ్మా నేను నీకు ఒక కొడుకుని ఇస్తాను. లోకం ఏమనుకుంటుంది? ఏజ్ ఎంత పోయినాక ఇప్పుడు ఈయన కొడుకుంది అనుకుంటాం. అవునా? ఇది లోకం. 70 ఏళ్ళ యాత్రలో నమ్మలేని లోకం. దేవుని నువ్వు నమ్మాలి. నా ఏజ్ కాదు, నా పరిస్థితి కాదు, నా బలం కాదు. దేవుడు ఇలా తాకితే, ఇలా ముట్టితే ఏదైనా జరుగుతుంది నీ జీవితంలో. అద్భుతం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకసారి మీకు ఆ వచనం కూడా చూపిస్తాను. గలతీ అధ్యాయం 3వ అధ్యాయం 6లో చూడండి. బైబిల్స్ చదువుతుంటే తెలుస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా కూడా ఎంచబడ్డది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడు. చూడండి, అబ్రాహాము 100 సంవత్సరములు 99 ఏళ్ళైనా కూడా దేవుని నమ్మిండు. నీకు ఎన్నేళ్ళైనాయి? అసలు నీకు నమ్మకమే లేదు దేవుడు అంటే. అంత ఏజ్ వచ్చింది, తల ఎంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినాయి. అయ్యా, తల ఎంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినాయి. ఏమైనా కుటుంబంలో ఈ చింత, ఆ బాధ, ఈ అప్పులు, ఆ రోగం, ఈ రోగం, ఇవే నా మీరు భరించేది. ప్రయాసపడి భారము ఇచ్చిన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. అబ్రాహాముకు ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి, కానీ సంతానం లేదు. దేవుడు దేవుణ్ణి 100 సంవత్సరాల దాకా ఏమన్నా కానీ ఆయన ఇయ్యకపోని అని అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అసలు దేవుని నమ్ముతున్నావా? చూడండి, ఏమన్నా ఎమర్జెన్సీ కానీ ఇమ్మీడియట్లీ మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అక్కడ రద్దలేరా? అడిగిపోయిన వాళ్ళందరూ వెంటనే మళ్ళీ వస్తుందా? నేను చెప్తున్నా, ఎక్కడున్నా ఆయుష్ దేవుడి అని బ్రతకం. దేవుడు నిన్ను ఆశీర్వదించేది, నువ్వు ఆశీర్వదింపబడవు. అందుకే దేవుని మనం నమ్మాలి. అబ్రాహాము 100 సంవత్సరాలకు కూడా నమ్మిండు. నమ్మినప్పుడు ఒక కుమారుని ఇచ్చిండు. ఆ కుమారుని ఇచ్చి దేవుడు ఏమని చెప్పిండు తెలుసా? అబ్రాహ్మ, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టుము,
లేదా ఈ ఇసుకను వీటికి ఇసుక రేణువులను తీసుకొని లెక్క పెట్టుమా అని చెప్పాడు. లెక్క పెడదామా మనం? ఎంత పిహెచ్డి డిగ్రీ చేసినా అవి లెక్క పెట్టలేం కదా. దేవుడిచ్చే ఆశీర్వాదములు మీ ఇంటికి అన్ని ఎక్కువ వస్తాయి. అరే మొన్నటి వరకు ఇట్లున్నారు, ఇప్పుడు ఇంతగా అంతే. దేవుడు ఆశీర్వదిస్తే ఆపడం ఎవరి తరం అవుతుంది? దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడిని పట్లుంటే, ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన శాసనాలు, ఆయన కట్టడలను పాటిస్తే ఏ తెగులుని గుడారమో సమీపించదు. అందుకే దేవుని మనం నమ్మాలి. అబ్రాహాము దేవుని నమ్మిండు, మనం కూడా నమ్మాలి. ఇంకా కూడా నేను మీకు షార్ట్గా చెప్తాను. మార్కు 16 చూడండి. షార్ట్గా చెప్పుకుంటే నేను వెళ్ళిపోతున్నా. దేవుని ఎందుకు నమ్మాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని నువ్వు నమ్మలేదనుకో, లాస్ట్ నీ గత ఏందైతే తెలుసా? శిక్ష ఉంటుందని బైబిల్లో మనకు క్లియర్గా చెప్తుంది. దేవుని వాక్యము నమ్మాలి అని నేను మీకు ముందే చెప్పిన. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదేంటిది? మళ్ళీ వచనం నమ్మి. ఇక్కడ మనం ఒకటి చేయాలి. అమ్మా, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు. నమ్మి బ్యాప్టిజం పొందాలి. బైబిల్ చెప్తుంది అదే. నేను బ్యాప్టిజం తీసుకుంటే ఏమంటారో, ఎట్లా అంటారో, ఎవరు నీకు పరలోకం రాదు. మరి బైబిల్లో వ్రాయబడ్డది. దేవుడు చెప్పిన మాటలన్నీ పవిత్రములు, పరిశుద్ధములు. అందుకే నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు బ్యాప్టిజం పొందాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? బ్యాప్టిజం కులం వైపు, లోకం వైపు, జనం వైపు ఏమంటారో అని దిగులు పడకు. ప్రభు కట్టడలు, ఆజ్ఞలు, శాసనములు, ఆయన మాట మీద ఆధారపడి నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలి. నేను మీకు ఒకటి చెప్తా. యేసు ప్రభు 12 మంది శిష్యులు కదా. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు నమ్మలే. నేను ఆయన గాయంలో ఏలు పెడితేనే, ఇట్లా ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా అన్నాడు. దేవుని మీద అసలు నమ్మకం ఉండాలి. ఒక డ్రైవర్ మీద ఒక బస్సు ఎక్కినప్పుడు ఎంత ఫ్రీగా కూర్చుంటే వెళ్ళిపోతాం. మనం అనుకున్న గమ్యస్థానానికి మనంలా తీసుకుపోతాడు అనే డౌట్ మనకు ఉండదు. ఇక మన స్టేజ్ రాగానే దిగి మన లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతుంటాం. కానీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తామా? మంచిగా ఎవ్వరు చెప్పరు. అంతేనా? దేవుడు కూడా 2024 వరకు మనందరినీ నడిపించిండు. కుటుంబాలను, పిల్లలను నీకేది లేకుండా ఇచ్చి నడిపించిండు. నమ్మదగిన దేవుడు ఇంతవరకు మన కుటుంబాలను నడిపిస్తుంటే దేవుణ్ణి తెలుసుకుని ఆయన నమ్ముకుందామనే వాళ్ళు ఉన్నారా? అతి తక్కువ 1% ఉండొచ్చు లోకంలో. నిజంగా నమ్మకము కలిగి దేవుణ్ణి వెతకండి. తను వెతుకువాలి ఎడలా ఆయన కృప చూపేవాడు. దేవుణ్ణి నమ్మాలి. చూడండి, నమ్మడమే కాదు, నమ్మి ఇక్కడ ఏం చేయాలి? బ్యాప్టిజం పొందాలి. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంకా జడ్జిమెంట్ ముందుంది, అందరికీ ముందుంది ఆట. ఇప్పుడు కాదు నేను చెప్పేది. నేను చెప్పిన మాటలు ఒకరోజు మీకు అర్థమైతే, అయ్యో అప్పుడు మేము పలానా చర్చిలో విన్నాం, మేము ఆ రక్షణకు మేము అందుకోలేకపోతామని ప్రలాపించే రోజులు రాబోతున్నాయి. దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, కులం వైపు చూడొద్దని మరీ చెప్తున్నా, జనం వైపు చూడొద్దని చెప్తున్నా, లోకం వైపు చూడకు. నువ్వు నమ్మిన దేవుని వైపు చూసి బ్యాప్టిజం పొంది రక్షింపబడు. ఆలస్యం చేయకు. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడే రక్షింపబడును. ఆ తోమ కదా నేను గాయం లేని పెట్టి చూస్తేనే నమ్ముతా అన్నంత దిగజార స్థితిలో దయచేసి మీరు ఉండకండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిర్గమకాండంలోకి రండి. 4వ అధ్యాయం 30. నిర్గమకాండం 4వ అధ్యాయం 30 వచనం చూడండి. బైబిల్స్ ఉన్నవారు తీసుకొని చూడండి. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. సూచక క్రియలు చేస్తే జనులు ఏం చేసిండు? మోషేని నమ్మిండు. యేసు ప్రభు ఇక్కడ చూడండి,
ఇప్పుడు యేసుప్రభు పేరు చెప్తేనే దయ్యాలు వదిలిపోతాయి, యేసుప్రభు పేరు చెప్తే రోగాలు పోతాయి. ఆశ్చర్యమేం కాదు, ఆయనలో అంత పవర్ ఉన్నది. అందుకే యేసుప్రభు అందరికీ దేవుడు అని నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు మోసే చేసిన సూచక్రియలన్నీ చూసి నమ్మిండు. మోసే ఇట్లా కర్రను ఎత్తి సముద్రాన్ని కొడితే 2 పాయలు అయిపోయింది. నేను ఈ రోజుల్లో చెప్తున్నా, యేసు నామములో వదులు అంటే ఇప్పుడు పోతాయి దయ్యాలు. నేను ప్రభునందు చెప్తున్నా, ఈ సూచక్రియలను బట్టి అయినా మీరు ప్రభుని నమ్మాలి. అక్కడ ఆ రోజుల్లో మోసే చేసిన క్రియలను చూసి అక్కడున్న ప్రజలు మోసను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మిండ్లు. మరి ఇప్పుడు ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయం మార్చుకోలేకపోతారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. 1వ దశలోనికి రాసిన పత్రిక కొత్త నిబంధనలో చూడండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూడండి, యేసు ప్రభు చనిపోయి శిలువ మీద చనిపోయి తిరిగి పాతి పెట్టబడి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల మనం కూడా చనిపోతాం. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత హోదాలున్నా ప్రతి ఒక్కడికి మరణం ఉన్నదనే విషయం తెలుసు కదా. అయితే దేవుని నమ్మిన బిడ్డలు తిరిగి లేస్తారు. ఎట్లా లేస్తారు? ఒక గోధుమ గింజను భూమిలో విత్తండి, లేదా మొక్కజొన్న వేయండి, అది మళ్ళా తిరిగి కంకాయి మళ్ళీ వస్తుంది. భూమిలో పోవాలి, అది మురగాలి, అది మొక్కగా మారాలి, మళ్ళీ పైకి వచ్చినాక దాని గింజలే వస్తాయి. ఎట్లొస్తాయి? ఆశ్చర్యం కదా. మానవుడా, నువ్వు దేవుని నమ్ము, వాదోపవాదాలు వేయకు, ఈ పిచ్చి వేషాలు వేయకు. నువ్వు పల్లి గింజలను భూమిలో వేసినాక మట్టి గప్పబడినాక మళ్ళా దాని సీజన్ ప్రకారంగా దేవుడు దాని పైకి మానవులమైన మన కొరకు మనం భుజించడానికి మనకు ఆహారం కొరకు ఎన్ని పుట్టిస్తాడు? వరి, ధాన్యం అన్ని వస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం! ఇది మానవుని యొక్క తెలివి అనుకుంటా కాదు, దేవుని సృష్టి. మానవుడు చక్కగా తనని ఇంకా తెలుసుకోవాలని ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తుంటే దేవుడిని నమ్మలేకపోతుండు. దేవుడు ఎవరని అంటుండు? నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళే రక్షింపబడతారని వాక్యం క్లియర్గా మనకు వ్రాయబడ్డది. నమ్మాలి దేవుణ్ణి. అందుకే నీకు రక్షణ కావాలి, నువ్వు పరలోకం రావాలి అంటే యేసు నామంలో మీరు బ్యాప్టిజం పొందాలి. కులం వైపు చూడకు. ఈ కులం అనేది నువ్వు పుట్టినరోజే వచ్చింది, సత్యదాకా ఉంటుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళల్లో మళ్ళీ నీ కులం పోతుంది, మట్టిలో కలుగుతుంది. వింటున్నావా? ఇవన్నీ భూమి మీదకి వచ్చినాక కథలన్నీ పడ్డాం మనం. దేవుడు నరులందరినీ ఒకే తీరుగా చేసిండు. వింటున్నా? అందుకే దేవుని వాక్యము ఖచ్చితమైనది, ఆయన శాసనములు ఖచ్చితమైనవి, ఆయన మరి ఆజ్ఞలు ఖచ్చితమైనవి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్మితే ఏమైతే తెలుసా? విశ్వాసులకు, గుడికొచ్చే వాళ్ళకు మనం చనిపోయి పాతి పెట్టబడి మళ్ళీ తిరిగి లేస్తాం. నమ్మితే లేస్తాం. అదే కదా వచనం. మళ్ళీ చదవమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూడండి, దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఈ లోకంలో మనం మరణిస్తాం, పాతి పెట్టబడతాం, అంత అయిపోతుంది. 2వ రాకడ ఉన్నది జనాలందరికీ. ఎప్పుడు తెలుసా? 1000 ఏళ్ళు వెళ్ళిపోయి యేసు రాజ్యం వెళ్తాడు మధ్యాకాశంలో. అప్పుడు ఆ గుంపులో నువ్వు ఉండాలి. అప్పుడు జడ్జిమెంట్ జరుగుతుంది. బిడ్డ, ఒక్కొక్కరి పేర్లు పెట్టి భూమికి నీకు 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన, నువ్వేం చేసావురా అని తీర్పు జరిగే సమయంలో ప్రభు వెంట పెట్టుకొని వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉండాలి. నమ్మిన వారు మాత్రమే ఉంటారు. కాబట్టి నేను మీకు ఒకటి చెప్తున్నా. అందుకే నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. శిలువ మీద దొంగ యేసు ప్రభు అక్కడ బాధపడుతుంటే ఈయన నిజంగా గొప్ప రక్షకుడు. ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకో. లాస్ట్ మూమెంట్లో నమ్మిండు, జీవితాంతం దొంగతనం చేసిండు, సిలువకు పడ్డాడు. సిలువలోనైనా ప్రభుని తెలుసుకొని, దేవుడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది నెలలు ఈ లోకంలో మనం ఉండేది 70, 80. అప్పటి వరకు మన ఆయుష్ తరిగింపబడిపోతుంది. 70, 80 ఏళ్ళు వచ్చే వరకు నడవలేము, కళ్ళు కనబడాయి, ఇలా కూర్చోలేము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, సమయం ఉన్నప్పుడే యేసు ప్రభు దేవుడని నమ్మండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి తీసుకోండి. సంఖ్యాకాండం 12:7 చూడండి. మోషేను దేవుడు ఏమంటాడు ఒకసారి మీరు గమనించాలి. సంఖ్యాకాండం 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడు, దేవుడు మోషేను ఏమంటాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అయ్యా నువ్వు గుడికొస్తావు, నీలో నమ్మకమే లేదు. దేవుని పని అంటే అసలు నమ్మకంగా చేయరు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఒకరికి ఒక తలందించి దూరదేశం పోతే వాడు ఏం చేసిండు? నేను వచ్చేదాకా వ్యాపారం చేసుకొని ఒకరికి పిలిచి 5 తలాంతులు ఇద్ది, 5కి 5 పంజాబ్ పాయించుకున్నాడు. ఒకరికి 2 తలాంతులు ఇచ్చిండు. అయ్యా నువ్వు ఈ 2 తలాంతులు తీసుకో, నేను దూరదేశం పోతున్నా అన్నప్పుడు ఆ 2 తీసుకున్నాడు. 2కు 2 4 సంపాదించుకున్నాడు. ఇంకోని పిలిచి నేను దూరదేశం పోతున్నా, నీకు 1 తలాంతు ఇస్తున్నా, నేను మళ్ళీ వచ్చినాక నాది నాకు అప్పచెప్పాలంటే ఏమనుకున్నాడు తెలుసా? 1 తీసుకున్నాడు, భూమి తవ్వి అందులో పాతి పెట్టి యజమాని వచ్చేదాకా అట్లనే ఉన్నాడు. వచ్చినప్పుడు 5 తీసుకున్నాడు, పిలిచిండు. అయ్యా నువ్వు నేను దూరదేశం పోయేమో నీకు 5 ఇచ్చినా కదా, నువ్వేం చేసినావు? అయ్యా నువ్వు 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులకు 5 నేను సంపాదించుకున్నా అంటే అప్పుడు యజమాని ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన. ఇక్కడ ఏం కనబడ్డది? నమ్మకం కనబడ్డది. 5కి 5 కష్టపడ్డాడు. గుడికొస్తావు, నిద్రపోతావు, నువ్వు నమ్మకస్తురాలువా? ఇంటికాడ పండుకుని ఎవడేమన్నాడు? నేను చెప్తున్నా కదా, ఎందుకు వంతుక వచ్చేది? నేను మీకు ఒకటే చెప్తాను, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గుడికి వస్తారు, నా బిడ్డలు దేవుని వాక్యం వినాలి, నమ్మకంగా దేవునితో ఉండాలి. నమ్మకంగా ఉండే వారికి మెండైన దీవెనలు వస్తాయి. నువ్వు నమ్మకంగా పనిచేయి. సనుక్కుంటా గునుక్కుంటా ఈ పనిందో ఆ పనిందో అని ఇట్లా చేస్తే నో బ్లెస్సింగ్స్ రావు. ఇక్కడ 1 తలంతో పిలిచిండు, ఒరే నీకు 1 తలంత ఇచ్చిపోయినా కదా, నువ్వేం చేసినావంటే, అయ్యా నువ్వు విత్తని చోట పంట కోసేవాడివి, నువ్వు కట్టినున్నావు, ఇగో నీ సొమ్ము నేను భూమిలో పాతి పెట్టిన, నువ్వు తీసుకొని భూమిలోకి వెళ్ళి దువ్వి తీసుకొని వచ్చిండు. అప్పుడు యజమానికి కోపం వచ్చింది. మరే కఠినాత్ముడు, నీకు అప్పుడే తెలుసుంటే నా సొమ్ము సావుకారుల దగ్గర ఉన్న నాకు వడ్డొచ్చు కదా, వీడిని తీసుకుపోయి ఎక్కడేయాలి? ఏడుపు నువ్వు పన్ను కొరుకుటే ఉండు, కారాగారంలో వీడిని నరకంలో దొయ్యమని చెప్పిండు. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఎందుకు పాపం చేయమనా? నీకు జ్ఞానం ఇచ్చిండు, దేవుని మర్చిపోమ్మనా? నీకు ఫలాన్ని ఇచ్చిండు, నువ్వే సంపాదించుకోమన్నా? నువ్వు దేవునికి ఎంతవరకు నీ పట్ల నీ వలన దేవునికి ఎంత మేలు జరుగుతుంది, ఎంత మహిమొస్తుందో ఒకసారి ఆలోచించుకో. దేవుని నువ్వు నమ్మి ఆయనను స్తుతించాలి. అందుకేనంటే దేవుని బిడ్డలారా, మోషేని చూసుకుంటే మోషే దేవుడు అంటే అంత నమ్మకంగా ఉన్నాడు. అందుకే 6 లక్షల జనాంగాన్ని ఆయనకు బాధ్యతగా అప్పచెప్పిండు. ఇశ్రాయేలీయులను ఒకరిని కాదు, 2 కాదు, మోషే వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపో అని చెప్పిండు. దేవుని పరిచర్యలో, నీ ఇంటిలో, నీ పిల్లల విషయంలో నీ పిల్లలను క్రమశిక్షణలో, భక్తిలో, భయంలో పెంచాలి. ఇవాళ నా పిల్లలు చెడిపోతానంటే కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. అందుకే ప్రభునందు నేను మీకు చెప్తున్నా, దేవుని మనం నమ్మాలి. ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలు, వాగ్దానాలు
అవన్నీ నమ్మి బ్యాప్టిజం పొందితే మనకు పరలోక రాజ్యం వస్తుంది. అబ్రాహాము అయితే వృద్ధాప్యం వచ్చే వరకు 100 సంవత్సరాల దాకా కూడా నమ్మిండు, ఆశీర్వదింపబడ్డాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు సంఘంలో నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఇలా గుడికొస్తావు, సాటుకు తాగుతావు. నేను అన్నాను అనుకో, గుడికి రావు, తాగు, నీ ఇష్టం, నీ డబ్బు, నీ కథ. బైబిల్లో అక్కడ ముందే రాసి పెట్టినాయి, విగ్రహారాధికులు, తాగుబోతులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కాదని బైబిల్లో వ్రాయబడ్డది. ప్రకటన గ్రంథంలో నువ్వు దేవుని రాజ్యానికి రావాలి అని చెప్తున్నా పో. మరి యేసే భక్తుడు ఏమంటాడు తెలుసా? ఎవరు వినిరు వార్త? నేనెంతో చెప్పిన యేసుని గురించి ఎవరు విన్నారు? మేము తెలియచేసిన సమాచారం ఎవరు వింటారు అని అంటాడు. నేను మీకు చెప్తున్నా, అందరికీ ఇక ముందుంది ఆట. సగం ప్రాయం అయిపోయింది. ఈ లాస్ట్ మూమెంట్లో సిలువలో ఉన్న దొంగలాగానైనా ప్రభుని తెలుసుకొని తలొంచుకొని ఆయన నమ్మాలి, దేవుని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, ఆయన శాసనాలు నమ్మదగినవి, ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. అందుకే దేవుని మనము నమ్మాలని ప్రభునందు మీకు చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 17:7 ఒక మాట ఇర్మియా భక్తుడు కూడా అంటాడు. ఒకసారి మీరు అందరూ బైబిల్స్ ఉంటే చదివితే మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను మీరు ధన్యులు కావాలి అంటే ఎవరిని నమ్మాలి? యెహోవా దేవుని, ప్రభుని నమ్మాలి. చూడండి, నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అందుకే దేవుని మనం నమ్మాలి. అమ్మా, ఈ లోకంలో నువ్వు దేవుని నమ్ముకొని ధన్యులు కావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు సెలవిస్తున్నా. దయ్యాలు కూడా యేసు ప్రభుని నమ్మినాయి తెలుసా? మీకు ఆ రెఫరెన్స్ చెప్తా, ఒకసారి చూడండి బైబిల్స్ ఉన్నవారు. బైబిల్లో యాకోబు పత్రిక 2:19 చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19లో యాకోబు అంటాడు, మీరు బైబిల్స్ ఉంటే చూడాలి. 2:19, 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూడండి, దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి, కానీ నీకు జ్ఞానం ఉన్నది, చదువు ఉన్నది, ఆస్తి ఉన్నదని మీరు నమ్ముతలేరు. ఇన్ని అద్భుతాలు జరిగితే కనీసం దయ్యాలకు వణుకు పుడుతుంది. ఈ మనుషులకు ఏమన్నా చలనం ఉన్నదా? ఆదివారం అంటే భయం ఉన్నదా? నువ్వు బతికినందుకే ఏ చర్చి కన్నా పో, తమ్ముడే బెక్కి రాకు. చెప్తున్నా, ఎక్కడన్నా నీ ఇంట్లోనన్నా ప్రార్థన చేసుకో, భక్తిగా ఉండు. నీ జీవితంలో భక్తి ఎప్పుడు జడగొట్టదమ్మా. నీతిగా, భక్తిగా, విశ్వాసంగా, దేవుని కట్టడలు ఆజ్ఞానుసారంగా ఆయన మీరు కనుక నమ్మితే అది ఎప్పుడు మీ జీవితంలో లాక్ చేయదు. ఎవరైతే ధన సమృద్ధి అందు నమ్మిక వస్తారో అది నాశనం అయిపోతుంది. మనము ధనాన్ని నమ్ముకున్నాం మనకు అది ఉంటుందా? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, ఇట్లనే పట్టుకొని ఉన్నట్టుంటే ఏమో కాలం వచ్చినప్పుడు అవి పోతూనే ఉంటాయి. మనం సంపాదించిన ఆస్తులు, రాసులు, బస్తాలు ఉన్నాయి, అవన్నీ తరిగిపోతూనే ఉంటుంది. కానీ దేవుని నమ్ముకొని ఆయన వాగ్దానాలు, ఆయన కట్టడలు అవన్నీ పాటించి క్రీస్తు బిడ్డలుగా మీరు ఎదిగి ప్రభుని నమ్ముకొని ఆశీర్వాదం పడాలి. ఇర్మియా భక్తుడు ఏం చెప్తాడు? యెహోవాను నమ్ముకునేవారు ధన్యులు. మీరంతా ధన్యులు కావాలని నేను షార్ట్గా ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మేము మీ వాగ్దానాలను బట్టి, మీ శాసనములను బట్టి దేవా, మీ పిలుపుని బట్టి మేము మిమ్మల్ని నమ్ముకొంచున్నాం. అందరిని బట్టి దేవా మీకు స్తోత్రం. నిన్ను నమ్ముకునే బిడ్డలు ధన్యులు అని సెలవిస్తున్నావు.
ఇదిగో ప్రభా, మేము ధన్యులం కావాలి అంటే దేవా మిమ్మల్ని నమ్ముకోవాలని నీ వాక్యం మాకు నేర్పిస్తుంది. ఈ లోకంలో తండ్రి మా బ్రతకాలం అంతా కృపాక్షరంలో వచ్చినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. లైవ్ వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలు అందరూ కూడా నిన్ను నమ్ముకొని నీతో సాగిపోయే భాగ్యం దయచేయండి. సంఘమును అనేకులను నీ వాక్యపరిచేది నీ రీతిగా మేము చాటించిన కృప చూపమని, ఇదిగో ప్రభా నిన్ను నమ్ముకొని బ్యాప్టిజం పొంది మీలో ఎదిగి ఫలించిన కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్టాప్.